ఓఎంసీ ఏదైతే ఓబులాపురం మైనింగ్ కార్పొరేషన్ గాలి జనార్దన్ రెడ్డి పెట్టినటువంటిది తను అరెస్టు జైలు బెయిలు నడుస్తోంది. అయితే అతను ఆంధ్రప్రదేశ్కి బాకీ ఉన్నాడట ఏకంగా 80 కోట్లు. ఇప్పుడు యాక్చువల్గా ప్రభుత్వం అతని ఆస్తులు సీజ్ చేయొచ్చు, మరి చేస్తుందని చూడాలి. గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓబులాపురం మైనింగ్ కంపెనీ ఓఎంసీ నుంచి సిఎస్టీ ఏకంగా సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ బకాయి 80,50,24,913 రూపాయలు ఉందని, దీని మీద ఎంత వడ్డీ అన్నది ఇంకా నిర్ణయించలేదు అనంతపురం డివిజన్ కళ్యాణదుర్గం డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ బి సుదర్శన్ చెప్పారు. ఓఎంసీ విషయంలో పోరాడిన తపాల్ శ్యాంప్రసాద్ సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నలకి ఈ సమాధానం ఇచ్చారు. పన్ను బకాయి వసూల క్రమంలోనే వడ్డీ ఎంతకాలానికి విధించారో లెక్కించి నిర్ణయిస్తామని, వడ్డీ లెక్కలు అధికారులు సిద్ధం చేస్తున్నారని చెప్పారు. సదరు కంపెనీలు డైరెక్టర్ల బకాయిల వివరాలు కోరారన్నారు. ఓ సంస్థ పనిచేస్తుండగా బకాయిలకు డైరెక్టర్లు వ్యక్తిగతంగా బాధ్యత వహించారని ఏపీ వ్యాట్ చట్టం పేర్కొంటుందని సుదర్శనం వివరించారు. ఓఎంసీ బకాయిలు చెల్లించనందున రెవెన్యూ రికవరీ చట్టాన్ని ఎందుకు ఉపయోగించలేదని శ్యాంప్రసాద్ ప్రశ్నిస్తే ఆ సంస్థకు చెందిన స్థిరచరాస్తుల్ని అప్పటికే ఈడీ అటాచ్ చేసిందని పేర్కొన్నారు. గాలి జనార్దన్ రెడ్డి నుంచి బకాయిలు రాబట్టేందుకు సెంట్రల్ రెవెన్యూ రికవరీ చట్టాన్ని ప్రయోగించేందుకు చూడగా బకాయిలకు వ్యక్తిగతంగా డైరెక్టర్ బాధ్యుడు కాబోడని జనార్దన్ రెడ్డి అభ్యంతరం తెలియజేసిన సమాచార హక్కు చట్టానికి సమాధానంగా పేర్కొన్నారు. ఓఎంసీ డైరెక్టర్ గాలి జనార్దన్ రెడ్డి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయగా పన్ను బకాయిలు ఉన్న ఆయన పోటీకి అనర్హుడిగా ప్రకటించాలని శ్యాంప్రసాద్ అప్పట్లో కేంద్ర ఎన్నికల కమిషన్కి రిటర్నింగ్ అధికారులు కూడా ఫిర్యాదులు చేశారు. హైకోర్టులో కూడా కేసు వేశారు.